మై గాడ్, చూడండి ఈ చోటు ఎంత అందంగా ఉందో. వావ్, ఈ చోటు చాలా బాగుంది. నేను ఆశ ఇక్కడే ఉండిపోతున్నాను. థ్యాంక్ యూ. మీకోసం ఇది కూడా చేయలేను నేను. అలాగే నువ్వు ఆశ ఆ సాధారణమైన హాస్టల్లో ఉండొద్దు. కరెక్ట్ గా చెప్పావు కరణ్. కరణ్ మధు నాకు ఒకటి అనిపిస్తుంది, మీ ఇద్దరికి పెళ్లి జరిగేటప్పటికి కరణ్ ఈ కాలనీ మొత్తాన్ని నీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు అనిపిస్తోంది. ఏమంటావు కరణ్? ఎదురు ఇంట్లో ఎవరో ఉన్నారనుకుంటా. హాయ్, ఐఎమ్ మధు. నేను ఆయిషా. మేము మీ ఎదురింటికి వచ్చాం. హాయ్. ఇంకా మీరు? నేను ఎదురింట్లో ఉండే కుర్రోడ్ని. నేను మా అమ్మతో ఉన్నాను. నా పేరు వినయ్. అమ్మ బాగా వంట చేస్తుంది. ఎవరిని అంటున్నారు? మా అమ్మ వంట బాగా చేస్తుందని చెప్పాను. మీరెవరు? నేనా? కరణ్. మధు ఒక బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తప్పుగా ఉంది. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తప్పని అమ్మ చెప్పింది. వినయ్, ఇంట్లోకి వెళ్ళు. ఎవరో ఏంటో తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? ఒక నిమిషం వస్తాను. ఇలా చూడండి, తను మా అమ్మ. నమస్కారం చెప్పండి. అరే నమస్కారం చెప్పండి. ఇలా రా. లోపలికి రమ్మంటున్నానుగా. ఒక్క నిమిషం. ఇలా చూడండి, 8 గంటలకు ముందు ఇంటి లోపల వెళ్ళిపోవాలి, సరేనా? ఎందుకంటే 8 అయితే అది వచ్చేస్తుంది. అది ఎవరు? హ్యామర్ మ్యాన్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తలుపు తెరవకండి. నేను తలుపు తీయను, ఎవరు తీయరు. గుర్తుపెట్టుకోండి, తలుపు ఎవరు తెరవరు. సరే, నేను ఉంటాను. బాయ్. వాడికి బుర్ర పనిచేయదనుకుంటా. ఎందుకని వాళ్ళమ్మ లోపలే ఉంచుతుందాన్ని? వాళ్ళలాగే ఇతను కూడా బుద్ధి లేదనుకుంటా. నిజమే. సరే, థింగ్స్ అన్ని తీయండి. నువ్వు బానే ఉన్నావుగా? యా, ఐఎమ్ ఫైన్. So beautiful. Thanks, Karan. You really love me. సరే గైస్, మనం అందరం ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందాం. ఏమంటారు? ఏమైనా చేయండి, ఈ ఇల్లు మీ ఇల్లు. అలాగే ఇదిగో ఈ ఇంటి యొక్క తాళం. ఒక్క నిమిషం. ఒక తాళాన్ని నేను పెట్టుకుంటా, ఎవరికి తెలుసు? అవసరం పడచ్చు కదా. ఆయిషా, ఇంకో తాళాన్ని నువ్వు పెట్టుకో. ఇదిగో. థ్యాంక్ యూ. ఓ నో, ఏమైంది? 6:40 అయింది. నేను కార్ తీసుకొస్తానికి సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. అలాగే నేను అమ్మను కూడా చూడాలి. కరణ్, ఒక్క నిమిషం ఆగు. దారిలో నన్ను కజిన్ ఇంట్లో వదిలిపెడతావా? ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. నువ్వు నాతో వస్తే ఇంకా మధుని ఎవరు చూసుకుంటారు? కరణ్, నేను ఇంటి లోపల ఉన్నాను, అడవిలో ఏం లేను. నువ్వు ఆయిషాని తీసుకువెళ్ళు, నా గురించి ఏం బాధపడకు. ఆర్ యు ష్యూర్? yes. థ్యాంక్స్ మధు, కానీ తలుపులు మాత్రం గట్టిగా వేసుకొనుండు, సరేనా? ఓకే. టేక్ కేర్. బై బై. ఎవరు? అక్కడెవరున్నారు? తలుపు కొట్టడం ఆపండి. నేను భయపడను. ఏం చేయాలి? నేను కరెంట్కు కాల్ చేస్తాను.
కరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయిషా కాల్ చేస్తాను. అయ్యో ఏంటిది, ఏం చేయాలి? లైట్స్ ఆఫ్ చేసేస్తాను. నిజం చెప్పనా, నిన్న రాత్రి సూపర్గా ఎంజాయ్ చేసాం. బాగా ఎంజాయ్ చేసాం తెలుసా. అరే అది జ్ఞాపకం చేయొద్దు, సరదాగా ఉండింది. ఇక్కడే బండాపండి. థ్యాంక్ యూ. మధు ఈ రోజు నన్ను చంపబోతుంది. ఒకవైపు నేను ఫోన్ మర్చిపోయాను, రాత్రి ఇంటికి కూడా రాలేదు. పక్కాగా నన్ను ఇంటిలో నుంచి వెలగొడుతుంది. తను నీ ఇంట్లో నుంచి తరిమేస్తే మేము మళ్ళీ నిన్ను తిరిగి తీసుకొస్తాం. ఏమంటావు? అరే మేడం, లోపలికి వెళ్తేనే బయటికి పంపించే సీన్ కనిపిస్తుంది. వెళ్ళు వెళ్ళు, డోర్ బెల్ కొట్టు, మధుని బయటికి పిలు. వెళ్తాను. త్వరగా వెళ్ళిరా. మేడం ఇంకా నిద్రపోతుంది అనుకుంటున్నాను, ఇంకా లేనే లేదు. ఐషా, నీ దగ్గర ఇంకో తాళం ఉండాలి కదా. అవును ఉంది. ఆ తాళం పెట్టుకుని ఏం చేస్తావు నువ్వు? తాళం ఉన్నప్పుడు తెరవకుండా డోర్ బెల్ ఎందుకు కొడుతున్నావు? అవును, అరే, తెరు. మధు, అరే మధు, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? లే మధు, మధు, మధు. అరే అక్కడ చూడు. మధు, మధు బాత్రూమ్ లో కూడా లేదు. అరే తను బయట కూడా లేదే. అరే ఈ మధు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాకు చాలా టెన్షన్ గా ఉంది. తనకి ఏం అయ్యుడు కదా. మధు, 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 మధు. మధు, అభిజిత్, ఈ సుత్తితో ఎవరి తల మీదైతే కొట్టారో వాళ్ళు ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. అవును సార్, కానీ బాడీ ఇక్కడుందిగా. శవాన్ని తీసుకెళ్లిన హంతకుడు హ్యామర్ని వదిలేస్తాడా? అంతేకాకుండా సుత్తి మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ ఏది కనిపించట్లేదు. అలాగే సార్, ఇక్కడ ఏది పగల్లేదు కదా, అన్నీ వాటి స్థానంలోనే ఉన్నాయి. డోర్కున్న లాకులన్నీ బాగానే ఉన్నాయి. ఫోర్స్ ఎంట్రీ ఏమీ లేదు. అలాగే మధు ఫ్రెండ్స్ కూడా చెప్పారు వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు తలుపులు తెరిచే ఉన్నాయని. హంతకుడి దగ్గర డూప్లికేట్ తాళం ఉంటుందేమో. తలుపు తెరుచుకుని లోపలికొచ్చాడు, మధు తలపై కొట్టాడు, తప్పించుకున్నాడు. కానీ ఇక్కడ రక్తం చిమ్మినట్టు ఏమీ లేదుగా. సుత్తితో కొట్టుంటే రక్తం చెదిరుండాలి. రక్తాన్ని తుడిచేసి ఉంటాడేమో. మధు మాత్రమే ఇక్కడ ఉన్నారా, లేక తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? లేదు సార్, మధు ఇంట్లో ఒంటరిగానే ఉన్నింది. ఈ ఇంటి తాళాలు ఇంకెవరి దగ్గరున్నాయి? సరే, ఈ ప్రశ్న మీరు కరణ్ని అడగాలి. ఎందుకు? కరణ్ ఎందుకు అడగాలి?
కరణే ఇంటిని ఆశా ఇంకా మధు కోసం ఇచ్చాడు. ముఖ్యంగా ఇంకో తాళం కరణ్ దగ్గర ఉంది. మధు కోసం ఆశ కోసం కరణ్ ఈ ఇంటిని కొన్నాడా? ఎందుకు? మధు కరణ్ గర్ల్ ఫ్రెండ్ సార్. ఐషా, నిన్న రాత్రి నువ్వెక్కడున్నావు? సార్, రాత్రి నేను కజిన్ కలవడానికి వెళ్ళాను. మళ్ళీ రావాలనుకున్నాను, కానీ పనిలో చిక్కుకున్నాను. సరే, లేట్ అయింది, అందువల్ల మధుకి కాల్ చేసి చెప్పాలనుకున్నా. కానీ నా ఫోన్ కూడా నేను మర్చిపోయాను సార్. సరే, ఆ కరణ్ ఫోన్ నెంబర్ ఇవ్వు. సార్ ఆఫ్. అది వాళ్ళ మమ్మీ నంబర్ నా దగ్గర ఉంది. నేను రాత్రి కరుణ్ నన్ను కజిన్ దగ్గర వదిలేటప్పుడు అప్పుడు తను నాతో చెప్పాడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్తున్నానని. హలో ఆంటీ, కరణ్ ఉన్నాడా? నిన్న రాత్రి అతను వచ్చాడా? అదేం లేదంటీ, అదేం లేదు. మధుతోటి బయటకు వెళ్ళి ఉంటాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. కరణ్ నిన్న నైట్ ఇంటికి రాలేదు, ఇక్కడికే రాలేదు. సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. అది ఇక్కడ పక్కన నైబర్స్లో వాళ్ళు చెప్పారు ఇక్కడికి హ్యామర్ మ్యాన్ వస్తారని. ఒకవేళ అతను ఏమన్నా చేసుంటాడేమో. హ్యామర్ మ్యానా? ఎవరు మీకు చెప్పారు? ఎవరు? బాబు వినయ్, ఎవరొచ్చారక్కడ? తెలీదమ్మా, ఎవరు వస్తున్నారు. కాయగూరలు కట్ చేస్తుందా లేకపోతే చెట్టులు కట్ చేస్తుందా? కట్ చేసే శబ్దం ఇక్కడి వరకు వస్తుంది. మేడం, నిన్న రాత్రి తనతో హ్యామర్ మ్యాన్ గురించి ఏమైనా చెప్పారా? మీరు ఆఫీసరా? ఆ ఇంట్లో ఏమైనా చెప్పారా? అవును, మేము సిఐడి నుంచి వస్తున్నాం. ఆ ఇంట్లో ఏం జరిగిందో తర్వాత చెప్తాం. ముందు హ్యామర్ మ్యాన్ ఎవరో మాకు చెప్పండి. వీళ్ళ దగ్గర అతని గురించి ఏం కథలు చెప్పారు? లేదు లేదు, అతను నిజంగానే ఉన్నాడు. వాడు ప్రతిరోజు సాయంత్రం వస్తాడు, హ్యామర్ వల్ల తలుపుని కిటికీని కొడతాడు. మీరే చూడండి, మార్కుంది. నిన్న కూడా వచ్చాడు, నిన్న రాత్రి 8:30కి. అది ఎదురులో ఉండే ఇంటికి వెళ్ళాడు వాడు. అందుకనే ఆ ఇంట్లో ఏమైనా జరిగిందా నేను అడుగుతున్నాను. మీరు హ్యామర్ మ్యాన్ చూసారా? చూశాను. ఆ హ్యామర్ మ్యాన్ మొహం చూసారా? చూశాను. ఎలా ఉంటాడు? మాస్క్ వేసుకున్నాడు. అలాగా? నిన్న నైట్ ఏదైనా జరిగిందా? ఏదైనా విన్నారా లేక చూసారా? అడిగాను. కమల మేడం, ఇక కళ్ళు కట్టుకుని లాభం లేదు. చెప్పు, నువ్వు అక్కడేం చూసావు? నిన్న రాత్రి 8:30కి కిటికీ నుంచి బయట ఏం చూశానంటే అంతే, నేను వేరేది చూడలేదు. అమ్మ కిటికీ మూసింది. ఒక అమ్మాయి, ఒక మనిషి. ఆ మనిషి కరణ్ కూడా అయి ఉండొచ్చు. సార్, అయితే అమ్మాయి కరణ్తో వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లారు, హత్య చేశారు. శవాన్ని తీసుకుని వెనక వైపు నుంచి ఎస్కేప్ అయ్యారు. ఓసారి వెళ్ళి వెనకాల చూద్దాం. మీరంతా ఇక్కడే ఉండండి. పూర్వి, వీళ్ళని అడిగి హ్యామర్ మ్యాన్ స్కెచ్ వేయించావు. పక్కింటి వాళ్ళు ఎవరూ చూడకూడదన్న ఉద్దేశంతోనే కొందరు వెనక గేట్లోంచి వస్తారు. మధుని ఎత్తుకెళ్ళింది హంతకుడే అయి ఉండాలి. ఏ ఆధారం లేకుండా ఇలా అంతా ఎవరు చేయగలరు? మధుని చంపేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినా కూడా ఏదో ఒక ఆధారం వదులుతాడు కదా. ఒక్క నిమిషం. ఇదేంటిది?
ఏదో వింతగా ఉంది. ఇంత మట్టి హఠాత్తుగా ఇక్కడికెలా? ఇక్కడెవరో కాళ్ళు శుభ్రం చేసుకున్నట్టున్నారు, అందుకే ఇంత మట్టి వచ్చింది. అభిజిత్, ఈ మట్టిలో ఏముందో ఇది చాలా వ్యత్యాసమైనది. ఇలా చూడు, ఈ మట్టిలో ఆల్గీ ఉంది. ఆల్గేనా? అవును, పాచి. కానీ మీరు అనుకున్నట్టు పాచి కాదు. ఈ పాచి ఇక్కడున్న మట్టిలో రాదు. కొలను, గుట్ట, నది ఇలాంటి తడున్న చోటే ఈ పాచి వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? చెరువు, గుంటల. ఈ చెరువే మధు ఇంటికి పక్కనే ఉన్న ఒక స్పాట్. దయా, అభిజిత్, ఇలా చూడు, ఇదే బంకమట్టిని మధు ఇంట్లో మనం అక్కడ చూసాం. ఇందులో కూడా ఆల్గీ ఉంది చూడు, ఆ పాచి. సార్, ఇసుకేమి తానంతటి రాలేదుగా, ఎవరైనా తీసుకొచ్చుండాలి. పంకజ్, చెరువు దారిలో మధు ఇంటికి ఎవరు వచ్చినా వాడి బూట్స్కి ఇది అతుక్కుని వచ్చుంటుంది. అంతేకాదు, మధు వాళ్ళ ఇంటికి ఎవరి దగ్గర ఉందో అతనే వచ్చుంటాడు. ఎవరు వెళ్ళుంటారు సార్? మేబీ తను హ్యామర్ మ్యాన్ అయి ఉండొచ్చు, లేదా హ్యామర్ మ్యాన్? ఇది హ్యామర్ మ్యానే చేసుంటాడా? అయితే వాడే చేసుంటాడు. దయా, ఆ? అక్కడ కింద ఏదో ఉంది. అవును, డెఫినెట్గా అక్కడ ఏదో ఉంది. డైవర్స్కి కాల్ చేయి. క్రేన్ కూడా పిలిపిద్దాం. ఇది కరణ్ బండి. కోమల్, రోహిత్, ఇది కరణ్ కార్ కదా? కోమల్, రోహిత్, ఇది కరణ్ కార్ కదా? కానీ కరణ్ తన కార్ని ఎందుకని నదిలో వదులుండాలి? నాకేం అర్థం కాలేదు. ఒకవేళ హ్యామర్ మ్యాన్ తీసుకొచ్చాడేమో. కరెంట్ కార్ నంబరు ఈ కార్ నంబరు ఒకటే. అరే, ఈ కార్ ఇంతకీ ఎలా అక్కడికి వచ్చింది? అదే ఇంకేమిటి, దానంతట అదే వెళ్ళి లోపల మునుగుండదు. అన్నట్టు నిన్న కరణ్ ఆయిషాతో చెప్పాడు కదా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తున్నాను అని. కానీ కరణ్ అక్కడికి వెళ్ళలేదు, మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మధు ఇంటి తాళాలు అతని దగ్గరున్నాయి. ఈ కరణే హ్యామర్ మ్యాన్ అనుకుంటా. హ్యామర్ మ్యాన్తో కలిసి ఆ మధుని హత్య చేశాడు. శవాన్ని బండిలో పెట్టి కార్ని చెరువులో తోశాడు.
మీరంతా ఇక్కడే ఉండండి. బుర్రని గట్టిగా బదులు కొట్టారు. ఏదో ఒక బలమైన వస్తువుతోనే కొట్టారు. సుత్తితోనే కొట్టుంటారు. హ్యామర్ మ్యానే కొట్టాడు. సార్ అలా అయితే హ్యామర్ మ్యాన్ కరణ్ని హత్య చేసి బండి లోపల పెట్టి చెరువులోకి ఇసిరేశాడు. వేయలేదు పూర్వి. ఈ ఒడ్డు నిలబెట్టి బండిని తోసేశాడు. బండి అలా నీటిలోకి వెళ్ళింది. సార్ అదొచ్చి అక్కడి నుండి ఇక్కడికి బండి లోపల తోసాడంటే వాడు సాధారణమైన ఒక బక్కోడ్లా అయి ఉండాడు సార్. ఈ హ్యామర్ మ్యాన్ చాలా బలమైనోడ్లా ఉంటాడు అనుకుంటా. అలా కాకపోతే ఇద్దరూ అయి ఉండొచ్చు. ఇప్పుడు కరణ్ దొరికేశాడు. ఇక మధునే వెతకాలి. గుడ్డ ఇరుకుని చినుగుంది. ఈ చినిగిపోయిన గుడ్డ యొక్క రంగు కరణ్ వేసుకున్న బట్టలతో ఇది మ్యాచ్ అవట్లేదు. అయితే ఇది హంతకుడు దై ఉండాలి. సార్ ఏమైంది తారిక? సార్ ఇక్కడ గుడ్డ లేకుండా జరిగిన విషయాలు చెప్పేటట్టు చాలా విషయాలున్నాయి. ఉంగరమా? డైమండ్ రింగ్. కారు నడిపేటప్పుడు గీరు మార్చేటప్పుడు కింద పడి ఉంటుందేమో. ఈ అమ్మాయి కారు తోలుకుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు తారిక ఈ కార్ని తోలేవాళ్ళు ఇలాగా ఈ మిర్రర్ని అడ్జస్ట్ చేస్తారు కదా, ఏమంటావు? ఖచ్చితంగా సార్. అలాంటప్పుడు ఈ మిర్రర్ కూడా ఏదో ఒక కథ మనకి చెప్తుంది ఖచ్చితంగా. ఏం జుట్టు తడిగా ఉందా ఏంటి? ఈ అద్దాన్ని ఆరబెడుతున్నాను. ఇది ఆరిన తర్వాత చాలా విషయాలు చెప్తుంది. కానీ ప్రస్తుతం ఈ కరణ్ ఇంకా ఉంగరం చెప్పింది కాస్త వినండి. ఏంటి? ఈ సుత్తి మీద రక్తం ఉంది కదా బాస్, ఇది కరణ్ రక్తంతో మ్యాచ్ అవుతుంది. మధు ఇంట్లో కరణ్నే చంపేశారు. అలాగే సార్, ఈ డైమండ్ రింగు అక్కడ దొరికింది. డ్రైవర్ సీట్లో కాలు కింద పెట్టే చోట్ల దొరికింది. ఈ ఉంగరమా? ఇది మధుది కదా? అవును సార్, మధు వాళ్ళ ఇంట్లోంచి కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొచ్చాం. ఆ ఫొటోస్లో ఈ ఉంగరమే తొడుక్కుంది. అంటే కార్ని చెరువు వరకు మధునే నడుపుకుంటూ వెళ్ళింది. అందువల్ల ఆ ఉంగరం కూడా అక్కడ పడింది. అయితే కరణ్ని మధునే చంపిందా? లేదు దయ్యా, నాకు అలా అనిపించట్లేదు. ఇందులో ఏదో ఒకటి ఉంది. ఒకవేళ ఈ ఉంగరాన్ని మధు రెగ్యులర్గా వేసుకుంటున్నాడంటే అంత త్వరగా ఈ ఉంగరం చేతిలోంచి బయటికి రాదు కదా. మరి ఎలా పడి ఉంటుంది? కావాలనే దాన్ని అక్కడ వేసుంటారనే అనుకుంటున్నాను. అప్పుడే అన్ని సందేహాలు మధు మీదకి వస్తాయి. అందుకే మనం మధు చుట్టూ తిరుగుతూ ఉంటామని. కానీ సార్, మధు గురించి ఇంకా ఎక్కడుందో ఏంటో ఏమీ తెలీదే. ఇలా చూడండి, ఈ అద్దం నిజం చెప్తుంది. చూడండి, మిర్రర్ మీద చాలా వేళ్ల రేఖలున్నాయి. అది కూడా ఇప్పుడు మనతో లేదు. ఒకవేళ ఉంటే దీంతో మ్యాచ్ చేసి చూడొచ్చు. ఏం పర్వాలేదు సార్, మధు దొరికిన వెంటనే మ్యాచ్ చేసి చూద్దాం. ఒక పని చేద్దాం,
7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కరణ్ ఎక్కడ ఉన్నాడని ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయండి. దాని తర్వాత ఒక్కొక్క విషయంగా మనకి తెలిసిపోతుంది. సార్, కరణ్ మొబైల్ డేటా ద్వారా మనకేం తెలుస్తోందంటే కరణ్ ఆయిషా 6:45కి వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరారు. ఆ తర్వాత 7:15 కరణ్ ఆయిషాని ఏ బ్లాక్ పాలిషాక్ బ్లూ పార్క్ లో డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి మిరాలిలో ఉన్న వాళ్ళమ్మింటికి కరణ్ వెళ్ళుంటాడు. కానీ వాడు అక్కడి నుంచి వెళ్లకుండా వెనక్కి తిరిగాడు, అది మధు ఇంటి వైపుగా. కరెక్ట్ గా అదే రూట్ లో 5 కిలోమీటర్లు దాటిన తర్వాత కరెక్ట్ గా 7 గంటలకి జేసీ మార్కెట్ ఆ కులువాడిలో కార్ ఆపాడు. అక్కడ వాడిని ఇంకొక నెంబర్ వచ్చి మీట్ అవుతోంది. ఆ నెంబర్ కరణ్ తో సుమారుగా 10 నిమిషాలు గడిపింది. తర్వాత ఆ నంబర్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతోంది. మళ్ళీ కరణ్ మధు ఇంటికి వెళుతున్నాడు 8 గంటలకు. సరిగ్గా 8:40 ఆ టైంలో ఫోన్ కూడా ఆఫ్ అవుతోంది. అసలు ఇంకొక నెంబర్ అది ఎవరిదే? జేసీ మార్కెట్లో కరణ్ చూసామే బాడిదా? సార్, అతని పేరు రోహిత్. రోహిత్, నువ్వు కరణ్ హత్య జరగడానికి ముందు నువ్వు వాడిని కలిశావు. 10 నిమిషాల ముందు నువ్వు వాడిని కలిశావు. ఎందుకు? సార్, నా ఫ్రెండ్ని చంపేయడం వల్ల నాకు చాలా భయంగా ఉంది సార్. దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అసలు తెలియట్లేదు సార్. ఏం చెప్పమంటారు? వాడిని హఠాత్తుగా జేసీ మార్కెట్ దగ్గర చూశాను. వాడిని నిన్ను సడన్గానే చూశాను. హే రోహిత్, ఎలా ఉన్నావు? అరే, నువ్వేంటి ఈ బొమ్మల కొట్లో ఏం చేస్తున్నావు? అసలు నీకేంటి అవసరం వచ్చింది? అదొచ్చి ఒక సర్ప్రైజ్ కోసం నేను ఇక్కడికి వచ్చా. అది సర్ప్రైజ్, అలాగే వదిలే. ఓ అలాగా, సర్ప్రైజా? సరేరా, లేట్ అవుతుంది, నేను బయలుదేరతా. రేపు మధుకి ఇంటికి వస్తున్నావుగా పార్టీకి? వస్తున్నాను. కానీ నువ్వు ఇంతకి ఎక్కడికి వెళ్తున్నావు? అదొచ్చి నేను కాస్త అవసరంలో అంతే కదా, నేను దిగుతాను రా. బండి అక్కడ పార్కింగ్ లో ఉంది, నేను రేపు కలుస్తా. అలాగే, సరే, చూద్దాం, బాయ్. తర్వాత నాకు సంబంధించి ఇది సర్ప్రైజ్ అనే విషయం సార్. 2 నెలల తర్వాతే వాడిని చూస్తున్నాను. సరే, నువ్వు వెళ్ళొచ్చు. ఈ కేసు ఇది ఫినిష్ అయ్యేంత వరకు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ ఊర్లోనే ఉండాలి, అది నువ్వు గుర్తుపెట్టుకో. బయలుదేరు. విచిత్రంగా ఏమీ అనిపించట్లేదు ఈ కరణ్. యాక్చువల్గా వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళాలి, కానీ వాడు అక్కడికి వెళ్ళలేదు. అది కాకుండా ఒక బొమ్మల కొట్టుకు వెళ్ళాడు. ఎందుకని? అక్కడికి వెళ్ళి వాడు ఏం కొనుంటాడు? ఎవరి కోసం వెళ్ళుంటాడు? వాడక్కడ దేనికోసం వెళ్ళినా అది తీసుకుని తిన్నగా మధు వాళ్ళ ఇంటికే వెళ్ళాడు. ఒకవేళ వాడు అక్కడి నుంచి ఈ మాస్క్ తెచ్చుంటాడా? దాన్ని తీసుకుని మధు ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ హ్యామర్ మ్యాన్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడే మధుని చంపింది. అదా కుముదే చెప్పాలి. కుముత? సార్, చివరిగా తను ఫోన్లో మాట్లాడింది ఆ కుముత్తోనే. తర్వాత వెనీ కూడా చెప్పింది సార్. యాక్చువల్గా ఆ రోజు రాత్రి హ్యామర్ మ్యాన్ రావడానికంటే ముందు ఇంటి బయట వాడు కార్ హెడ్ లైట్స్ వెలుగులో ఇద్దరిని చూశాడట. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ అమ్మాయి చేతిలో ఏదో ఉందట, మెరుస్తూ ఉందట. సార్, కుముద్ చేతిలో కూడా ఒక బ్రేస్లెట్ ఉంది. అదే మెరుస్తూ ఉండుండొచ్చు. ఇంటి బయట ఉన్నది కుముద్ అని కరణ్ కూడా అయి ఉండొచ్చు. కరణ్ బాడీ చెరువులో దొరికిన దగ్గర నుంచి అంత కూడా చాలా తెలివిగా ఉంటున్నాడు. నాకెందుకు ఈ టీం చిన్నదనిపిస్తుంది. కుముద్, కరణ్, అలాగే ఆ హ్యామర్ మ్యాన్. ఆ హ్యామర్ మ్యాన్ దొరికితే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు అతని హ్యామర్ మాత్రమే దొరికింది. మన కోసం దాన్ని వదిలేసి వెళ్ళాడు, కానీ మనిషి దొరకలేదు. సార్, తిను ఇంటి నుంచి పారిపోవడానికి ఇలా చేసుంటాడా? అన్ని బట్టలు తీసుకువెళ్ళిపోయారు. వాడి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. అరే, ఇదెక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది? ఏం దొరికింది? దీన్ని చూడు. ఓ, అంటే డెఫినెట్ గా కుముద్కి ప్రమీల, వినోద్ ముందే తెలుసు అన్నమాట. ఈ ఎన్వెలప్లో డేట్ పోయిన నెలని వేసింది. కానీ కుముద్ రమలాని, వినయ్ని ఇంతకు ముందు చూడలేదని చెప్పాడు. ఒకవేళ ఈ తల్లి కొడుకులు ప్రమోల ఇంకా వినయ్ వీళ్ళందరికీ ఈ కుట్రలో భాగం ఉంటుందా? వెళ్ళి వాళ్ళిద్దరినీ చూద్దాం. పూర్వి, పంకజ్, ఇంటిని సర్చ్ చేయండి. ఇంట్లో ఎవరున్నారో చూడండి.
దయా, ఈ గోడను చూడు. పెయింట్ ఇంకా ఆరలేదు. ఇది మధునే కదా? హత్య చేసి గోడలో పూడ్చిపెట్టారు. అందుకే తన్ని ఎక్కడ వెతికినా కనిపించలేదు. తనని సుత్తితో కొట్టి చంపేశారు. కరణ్ తల మీద ఉన్న గాయంలాగే తన తలపైన ఉంది. నిన్న రాత్రి ఈ ఇంట్లో జరిగిన అన్ని సంఘటనలు దాదాపు రాత్రి 8:30 తర్వాతే జరిగాయి. లోపలున్న గోడ వర్షాకాలంలో ఇంతగా ఎలా ఎండిపోయింది? ఈ గోడ మీద ఉన్న ప్లాస్టర్ ఆరడం కోసం ఎక్కడైనా హీటర్ కానీ ఇంకేమైనా ఇండస్ట్రియల్ హీటర్ని తెప్పించుండొచ్చు. సార్, ఇక్కడ వచ్చే దారిలో ఆ గుట్ట పైన ఇండస్ట్రియల్ ఐటమ్స్ అన్ని అద్దెకిస్తారు కదా, ఆ కొట్టి నేను చూశాను. ఏమైందో కనుక్కో. అంతకుడు తెలివిగలవాడు, మంచిగా ప్లాన్ చేశాడు. వాడికి బాగా తెలిసింది మధు ఎదురుగా ఉన్న ఇంట్లోనే ఉండబోతోందని. ఈ ఏరియాలో ఒక హ్యామర్ మ్యాన్ ఉన్నట్టు కదలాడు. అప్పుడే నింద వాడి మీద పడకుండా హ్యామర్ మ్యాన్ మీద పడుతుంది. ఆ ముగ్గురిని విచారించాలి. రముల, వినయ్, అలాగే కుమోద్. సార్ సార్, నేను ఆ ఇండస్ట్రియల్ హీటర్ సప్లైని కనిపెట్టేశా. ఇగో చూడండి, ఈయనకి రమలాన్ వినయ్ గురించి తెలిసింది. ఈయన ఆ హీటర్ సప్లై చేసింది. అలాగా? అలా అయితే ఈ ఫోటోని చూడండి. వీళ్ళిద్దరే వచ్చారా? అవును సార్, ఎందుకంటే వీళ్ళు పాత కస్టమర్. పాత కస్టమరా? అవును సార్, నా ప్రాప్ కోట్లో వాళ్ళ నాటకం కోసం వస్తువులు కొంటారు. సార్ వీళ్ళు మంచివాళ్ళు కారు. తల్లి కొడుకులు నంబర్ 1 ఫ్రాడ్ సార్. యాక్టర్స్ అని చెప్పి మోసం చేస్తారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడుంటారో తెలుసా? సరే నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ కలుద్దాం. హలో, నేను చంపాని మాట్లాడుతున్నాను, చాయ్ పాయిని ఫిలిం నుంచి. మేడం చెప్పండి. మీ యాక్టింగ్ గురించి నేను చాలా విన్నాను. మీ నెంబర్ కష్టపడి కనిపెట్టాను. నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. మేము తర్వాత ఫిలింలో మిమ్మల్ని లాంచ్ చేయబోతున్నాం. లాంచ్ చేస్తారా నన్న? అయితే నాలో ఉండే టాలెంట్ని మీరు అర్థం చేసుకున్నారా? అవును, 2-3 రోజుల్లో షూటింగ్ ప్రారంభిస్తాం. కానీ ఒకే ప్రాబ్లం. కానీ మీకు అక్కగా నటించే ఆవిడికి సరైన ఆర్టిస్ట్ దొరకలేదు. అది కన్ఫర్మ్ అయిన తర్వాత మన షూటింగ్ని స్టార్ట్ చేద్దాం. అక్క ఉంది, ఖచ్చితంగా ఉంది. నేను మీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను. అద్భుతం, మీరు నా టెన్షన్ని పోగొట్టేశారు. మీరు మీ వీధి నుంచి బయటికి రండి. నేను 7వ వీధిలో ఉన్నాను. అయితే కుదిరింది. చిన్నమ్మా బయటికి రా. ఏమైంది? అరే బయటికి రండి. ఏమైంది? అరే నా తలరాతే మారిపోయింది. నాకు రోల్ దొరికింది. రోలా? అవును. ఎవరిచ్చారు? ఎక్కడ? అరే వీధి చివరిలో ఉన్నారంట. రండి వెళ్ళి చూద్దాం. రండి. సిఐడి? సిఐడి ఎక్కడికి పారిపోతున్నావురా? ఇప్పటి వరకు నేరస్తుడి వేషాన్ని ఇద్దరు బాగానే కట్టారు. ఇప్పుడు సాక్షి లాంటి ఒక క్యారెక్టర్ ఉందే, దాన్ని నటిద్దామా? అలాగే ఆ కుమ్ముది ఎక్కడున్నాడో చెప్పు. నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను గమనించలేదు. నువ్వు నాకెందుకు కాల్ చేసావు? అన్నీ తెలుసు కూడా. నేనేం చేయాలి? సిఐడి పిలిచిన వెంటనే ఏంటి? నేను రావాలి కదా. సిఐడినా?
సీడీని పిలవడం వల్లే నువ్వు నన్ను ఇక్కడ పిలిచావా? మేడం తమరు స్మార్టే, కానీ మేము మీకంటే బాగా స్మార్ట్. సార్ మీరు నేను మీరు చెప్పేది వినండి వింటాం, కానీ బ్యూరోకి వెళ్ళిన తర్వాత పదండి. ఎక్కడ పరిగెడుతున్నారు అంత కంగారగా? సిఐడి బ్యూరోకి మాతో వస్తావా? భయపడకు, కారు తీసుకొచ్చాం రా. ఇంకా మేము ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏం జరిగిందని మీరు ఎప్పుడు చెప్పబోతున్నారు? ఖచ్చితంగా చెప్తాం ఆయిషా మేడం, ఖచ్చితంగా చెప్తాం. మేము మీకంతా చెప్పే ముందు మీరు చెప్పండి అక్కడ ఏం జరిగిందనేది. ఏంటి అలా అంటే మీరు మధు కొత్త ఇంటికి షిఫ్ట్ అయి వెళుతున్నారు, కానీ ముందే అక్కడ ఒక సమస్య ఉంది. అలా ఉండగా మీరు మధు ఆ ఇంటిని వదిలేసి మీరు కజిన్ ఇంటికి హఠాత్తుగా వెళుతున్నారు. అలాగే మీ మొబైల్ ఫోన్ని కూడా ఇంట్లోనే వదిలేసి వెళుతున్నారు. అప్పుడే కదా మధు మీ దగ్గర సహాయం అడగలేదు. ఏదో తేడాగా ఉంది కదా? సార్, మధు నా చెల్లి లాంటిది. తనకి నేను హాని తలపెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. అలాగా? సహోదరి లాంటిదానివా? కానీ సహోదరివి కాదుగా? అబీర్, ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ నిన్ను అనుమానించలేదు. ఎందుకంటే ఏ విషయం అడిగినా నీకు తెలీదు అని చెప్పావు. కానీ మధు చావడానికి ముందు కరెక్ట్గా నీ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అయిందే, ఎలా? నీ మీద డౌట్ రాకూడదనా? తెలియకుండా అనవసరంగా నిందలు వేయకండి. 4 రోజుల క్రితమే నేను వీళ్ళిద్దరినీ కలిశాను. నేనెందుకు మీరు చెప్పినట్టు చేస్తాను? పైగా నా ఫోన్ నీటిలో పడిపోయింది, అందుకే పనిచేయలేదు. ఓ, నీళ్లలో పడిపోయిందా? కరణ్ డెడ్ బాడీ దొరికిందే, ఆ చెరువులోనే నీ ఫోన్ కూడా దొరికింది. సార్, ఈ ప్లాన్ మొత్తం విమల్ అమలే చేసినట్టున్నారు. డబ్బు మీద అతి ఆశతో ఇలా చేసినట్టున్నారు. రక్తం ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది. గోడ లోపల మధుని దాచిపెట్టారు. అన్నిటినీ చేసి ఇంతవరకు వీళ్ళు ఏమీ తెలియలేదంటున్నారు. నిజంగా మేమేమీ చేయలేదు. అది సరే, మళ్ళీ అదే పాట పాడుతున్నారే. మేము ఇరుక్కున్నాం. అవునని చెప్పినా కూడా ఇరుక్కుంటాం, లేదని చెప్పినా కూడా ఇరుక్కుంటాం. యాక్టింగ్ కోసం వచ్చాను, ఇలా జరుగుతుందని నాకు తెలీదు. అయితే మీరు ఏమంటున్నారు? మేమందరం కలిసి మధుని చంపామన్నా? వాళ్ళిద్దరిని మీరెవరూ హత్య చెయ్యలేదు. వాళ్ళిద్దరిని హత్య చేసింది హ్యామర్ మ్యానే. ఆ హ్యామర్ మా దగ్గరే ఉంది. కుమోద్, తినెక్కడుంది? హ్యామర్ని దాచడానికి వెళ్ళింది. మేము దాన్ని వెతికి తీసాం కదా. ఐఎమ్ సారీ రోహిత్, నన్ను క్షమించు. నన్ను ఇందులో లాగవని నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నేను నిన్ను వదిలిపెట్టను. అవును, నేనే ఆ హ్యామర్ మ్యాన్. ఎందుకని నువ్వు వాళ్ళిద్దరిని హత్య చేశావు? వాళ్ళిద్దరూ నీకు స్నేహితులే కదా. ఎలాంటి స్నేహం లేదు, ఎలాంటి ప్రేమ లేదు. ఇద్దరు నమ్మక ద్రోహులు. మధు నాకు 5 సంవత్సరాలుగా గర్ల్ ఫ్రెండ్, కానీ ఆ కరణ్ కోసం నన్ను 5 నిమిషాల్లో మోసం చేసేసింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది. అప్పుడే నేను వాళ్ళిద్దరినీ పగ తీర్చుకోవాలని అనుకున్నాను. అదే విధంగా చేశాను. అన్నట్టు నువ్వు కుముద్, నువ్వెందుకు తనకు తోడుగా వెళ్ళావు? నేను రోహిత్ని గాఢంగా ప్రేమిస్తున్నా, వాడికి తోడుగా ఉండాల్సి వచ్చింది. అన్ని ఏర్పాట్లు ముందే చేసేసావు. 3 నెలలు వాళ్ళిద్దరిని దారుణంగా చంపాలని 3 నెలలుగా ప్లాన్ చేస్తూ వచ్చాను. అవును, దానికోసం వేచి ఉన్నాను. 3 నెలలుగా కాసుకోనున్నావా? ఏ విషయం కోసం? సరైన సమయం కోసమే. మధు కోసం కరణ్ ఇల్లు వెతకమని చెప్పాడు. అప్పుడే నాకు సరైన సమయం దొరికింది. నేనే వాళ్ళకి ఇల్లు ఇప్పించాను. ఇంకా ఆ పక్కింటిని తన పేరులో నేను రెంట్కి తీసుకున్నాను. అక్కడే ఈ పనికిరాని వాళ్ళని పెట్టాను, మూర్ఖుల్ని పెట్టాను. హ్యామర్ మ్యాన్ అని ఒక కథని నేను చెప్పాను. హ్యామర్ మ్యాన్ తయారయ్యాడు. అప్పుడే కదా నిన్ను ఎవరో డౌట్ పడరు. కరణ్ని కూడా చంపాలని అనుకున్నాను, కానీ ఆ రోజు రాత్రి మధుని చంపడానికి మాత్రమే నేను అక్కడికి వచ్చాను. నేను హ్యామర్ మ్యాన్గా మారి మధు ఇంట్లోకి ప్రవేశించాను.
కానీ కరణ్ కూడా ఇంట్లోకి వస్తాడని నేను అస్సలు ఎదురు చూడలేదు. తను మధుతో ఆడుకోవడానికి వచ్చాడు. డూప్లికేట్ హ్యామర్ మ్యాన్గా వచ్చాడు. మాస్క్ వేసుకుని వచ్చాడు. నేను చంపిన తర్వాతే తెలిసింది నేను చంపింది కరణ్ అని. నేను కుమోద్, రమోలా ఇంకా వినయ్ సహాయంతో రోహిత్, ఆ హ్యామర్ నాకు దొరకకుండా పోయినా అప్పుడు కూడా నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. ఎందుకంటే హంతకుడు ఎవడని చనిపోయిన తర్వాత మధు, కరణ్ అది నువ్వేనని మా దగ్గర చెప్పారు. రోహిత్, కుమోద్, రములా ఇంకా వినయ్ మీరందరూ కలిసే మధుని హత్య చేశారు. ఇక మీద జైల్లో కూర్చొని హ్యామర్ మ్యాన్ గురించి కొత్త కొత్త కథలు రాసుకుంటూ తిరగండి. అక్కడున్న వాళ్ళకి ఆ లోపు మీకు ఉరితాడు సిద్ధం చేస్తారు.